తిప్పికొట్టింది. అయితే గ్రౌండ్ సిచ్యువేషన్ చూస్తుంటే యుద్ధం మొదలైనట్టే ఉందని, ఇండియా ఇంకా యుద్ధాన్ని డిక్లేర్ చేయలేదు అంటున్న రిటైర్డ్ మేజర్ ఒబెరాయ్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. భారత్పై పాక్ మిసైల్ ఆ తర్వాత డ్రోన్లతో దాడి చేసింది. భారత్ అంత ధీటుగా ప్రతిస్పందించి ఆ వెంటనే డ్రోన్లను తర్వాత మిసైళ్లను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి 3 ఫైటర్ జెట్ విమానాలను కూడా భారత్ కూల్చివేసినట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. అయితే ఇటు పాక్ ఆ తర్వాత భారత్ ఈ 2 దేశాల మధ్య కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాల గురించి మనతో మాట్లాడడానికి ఒబెరాయ్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం యుద్ధం అనివార్యమైనట్టేనా? నిన్న జరిగినటువంటి దాడులను చూస్తే యుద్ధం వచ్చేసినట్టేనా? 100% సార్. ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మొత్తం మన వెస్టర్న్ బార్డర్లో రాత్రి మిసైళ్ళ ద్వారా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ని వాడి వాళ్ళ డ్రోన్స్ని వాడి మన ఫార్వర్డ్ ఏరియాస్ అన్నిటి మీద దాడి చేసింది. మిలిటరీ మన స్థావరాల మీద, సివిలియన్ పాపులేషన్ ఉన్న ప్లేసెస్లో, అలాగే కమర్షియల్ ప్లేసెస్లో కూడా ఈ బాంబులు పేల్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక యుద్ధ సంకేతమే. కాకపోతే అఫీషియలీ ఇండియా ఇంకా యుద్ధాన్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ ఆన్ వార్ విత్ పాకిస్తాన్. బట్ గ్రౌండ్ సిచ్యుయేషన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా యుద్ధం మొదలైనట్టే ఆసక్తి ఉంది. అంటే ప్రజెంట్ అంటే నిన్న డ్రోన్స్ ప్రయోగించినప్పుడు కావచ్చు, మిసైల్స్ ప్రయోగించినప్పుడు కావచ్చు, S-400 అనే వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసినట్టు ప్రజెంట్ చర్చ ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు S-400 ఏంటి సార్? అసలు S-400 ఒకటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. మనము 2018లో రష్యా నుంచి కొనుక్కున్నాం. ఈ S-400 మిజైల్ సిస్టమ్ ఏంటంటే 400 కిలోమీటర్ దూరం నుంచి ఏ మిజైల్ సర్ఫేస్ నుంచి కానీ ఎయిర్ నుంచి కానీ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇక్కడ మన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాన్ని హీట్ సిగ్నేచర్ పట్టుకొని ఇక్కడి నుంచి ఒక మిజైల్ వెళ్ళి దాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. మీరు న్యూస్ విన్నట్టయితే 57 డ్రోన్లను మన S-400 నిన్న రాత్రి 2 అవర్స్ గ్యాప్లో 57 డ్రోన్ని గాల్లోనే కూల్చి చంపేసింది. ఇదే కాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన F-16 మరియు JF-17 4 విమానాలను కూడా గాల్లోనే ధ్వంసం చేసింది. సో ఈ S-400 మనకి ఒక ధర్మచక్రం లాంటిది, మనకి ఒక చక్రవ్యూహం లాంటిది. పాకిస్తాన్కి ఏ మిసైల్ అయినా ఇండియా మీద వెయ్యాలి అనగానే S-400 యాక్టివేట్ అవుతుంది. మన వెస్టర్న్ బార్డర్ మొత్తం ఇదే కాదు, ఇండియా ఈ S-400ని చైనా బార్డర్లో కూడా డిప్లాయ్ చేసింది. ప్రస్తుతానికి మన దగ్గర S-400వి 5 యూనిట్స్ ఉన్నాయి. సో మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు, సామాజులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిన్న జరిగిన దాడిలో ఒక్క మిజైల్ కానీ ఒక్క డ్రోన్ కానీ మన భారతదేశం భూమి మీద కూడా రానియకుండా మనం చూసుకున్నాం. అంటే ప్రధానంగా పాకిస్తాన్ బార్డర్ ఏరియాస్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దాడులను చూస్తే ఆ బార్డర్ ఏరియాస్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నట్టు? బార్డర్ ఏరియాని ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఇది